సో దానికి సంబంధించి మరిన్ని ఆధారాలని టీటీడీ సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3న అంటే కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి 3 రోజుల్లో మళ్ళీ ఈ ఆధారాలతో టీటీడీ అధికారులు కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో మొత్తానికి అయితే టీటీడీ వాటిని నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఉండొచ్చు, కానీ దాటిని కేవలం అనుమానంతో అంత పెద్ద వ్యవహారాన్ని కేవలం ఆరోపణల మాదిరిగా చేయలేం. ఎందుకంటే ఆధ్యాత్మిక కేంద్రాలు కాబట్టి అందరి మనోభావాలతో ముడిపడి ఉంటాయి కాబట్టి, మత విశ్వాసాలకు సంబంధించిన అంశం కాబట్టి కేవలం అనుమానాలతోనే అక్కడ ఒక నిర్ధారణకు రాలేం. ఆధారాలు చూపించాలని చెప్పి సుప్రీం గట్టిగా కోరిన నేపథ్యం కాబట్టి ఇది చాలా కీలకమైన సమస్యగా ఇది మారిందని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం వర్షన్స్ ఎలా వినిపిస్తాయి, దానిపైన సుప్రీం మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది వేచి చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. సో మరొక 3 రోజుల పాటు మళ్ళీ దీనిపైన జరిగే చర్చకి అందరూ దృష్టి ఆకర్షించే అవకాశం కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్. తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీం ప్రశ్నల వర్షం కురిపించింది. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లడ్డూ నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారన్నారు టీటీడీ తరపు న్యాయవాది లూథ్రా. తయారైన లడ్డూలను టెస్టింగ్కు పంపించారా అని సుప్రీంకోర్టు అడిగింది. అనుమానం ఉంటే రెండో అభిప్రాయం తీసుకుంటాం కదా అని సుప్రీం అంది. తిరస్కరించిన నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా అని సుప్రీం ప్రశ్నించింది. విచారణ పూర్తి కాకముందే కల్తీపై ప్రకటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయింది సుప్రీం. ల్యాబ్ రిపోర్ట్లో ఉన్న నెయ్యితోటి లడ్డూ తయారు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లేవంది ధర్మాసనం. నెయ్యిలో కల్తీ జరిగినట్టు ల్యాబ్ రిపోర్టు స్పష్టం చేస్తోంది అని లూథ్రా అంటున్నారు. గతంలో ఇదే కాంట్రాక్టర్ కొన్ని ట్యాంకర్లు సరఫరా చేశారని లూథ్రా సుప్రీంకి చెప్పారు. అయితే లడ్డూ తయారీకి ఆ నెయ్యి వాడారా లేదా అనేదే మా ప్రశ్న అంది సుప్రీంకోర్టు. దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, ఇప్పుడు సుప్రీం ధర్మాసనం అడిగిన ప్రశ్నలకి ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం సైతం సమాధానం చెప్పాల్సి ఉంటుందా? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వయంగా ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకి టీటీడీ ఈవో చేసిన వ్యాఖ్యలకి పొంతన లేదన్న అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తోంది. ఎట్లా చూడాలి దీన్ని? చాలా క్లియర్గా ఈరోజు జరిగినటువంటి వాదనలో సుప్రీంకోర్టు కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా దీన్ని పరిగణలో తీసుకుంది. ఇది కేవలం ఒకళ్ళిద్దరికి సంబంధించింది కాదు, దేశానికి సంబంధించి కాదు, ప్రపంచవ్యాప్తంగా తిరుమలకి సంబంధించినటువంటి భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారంలో చాలా ఆచితూచి ప్రకటనలు చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం తన కామెంట్స్లో చాలా క్లియర్గా ప్రస్తావించిన విషయాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే ఇందులో ఇక్కడ కల్తీ జరిగింది అనేది ప్రాథమికంగా కొంత సమాచారం వచ్చింది. కానీ ఇట్లాంటి అంశాలకు సంబంధించి ఒక ప్రకటన చేసే ముందు సెకండ్ ఒపీనియన్ కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది కదా అన్నది సుప్రీం చేసినటువంటి వ్యాఖ్యల సారాంశం. దీంతో పాటుగా లడ్డు తయారైన తర్వాత నెయ్యికి సంబంధించి కొంత కల్తీ వచ్చిందని చెప్పి ప్రాథమిక విచారణలో మీకు తెలిసింది కాబట్టి లడ్డును కూడా తిరిగి పరీక్షలకు పంపించారా అని చెప్పి కూడా చాలా క్లియర్గా ఈరోజు సుప్రీం ప్రశ్నించినటువంటి అంశం. ఎందుకంటే వైపు సుబ్రహ్మణ్య స్వామి చేసినటువంటి వాదనలకి కౌంటర్గా టీటీడీ తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించేటువంటి క్రమంలో దీనికి సంబంధించి ఏదైతే వచ్చినటువంటి నెయ్యికి సంబంధించి దానిలో కొన్ని రెసిడ్యూస్ కనిపించాయి అనేటువంటి విషయాన్ని ప్రస్తావించినటువంటి సందర్భంలో ఆ నెయ్యిని వచ్చినటువంటి నెయ్యి మీరు ఏదైతే అభ్యంతరాలు వ్యక్తం చేశామో అని చెప్తున్నటువంటి నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారా లేదా? ఎందుకంటే టీటీడీ చేసినటువంటి ప్రకటనకి ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటనకి కూడా చాలా వ్యత్యాసం ఉంది అనేటువంటి పాయింట్ని ప్రధానంగా సుప్రీం ధర్మాసనమే సిద్ధార్థ లూథ్రాని టీటీడీ తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి సిద్ధార్థ లూథ్రాని ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఒక భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. కల్తీకి సంబంధించినటువంటి నెయ్యి మేము వినియోగించలేదు అని చెప్పి టీటీడీ చెప్తుంటే ఇక్కడ కల్తీ నెయ్యిని లడ్డూలో వినియోగించారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపునే స్వయంగా ప్రకటనలు చేయడం అనేది ఇక్కడ ప్రధానంగా న్యాయస్థానం ఇక్కడ తప్పుపడినటువంటి అంశంగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి ప్రకటనలు చేసే ముందు, ఎందుకంటే ఇట్లాంటి చాలా కీలకమైన సున్నితమైనటువంటి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం మీద ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ప్రాథమికంగా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున సిట్ ఏర్పాటు చేశారు, కానీ ఆ సిట్ విచారణ ప్రాథమిక దశలోనే ఉంది. ఈ సిట్ విచారణ ఇంకా ఒక కన్క్లూజన్కి రాకముందే, ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లు కూడా నమోదు కాకముందే టీటీడీ ఈ నెయ్యి కల్తీ అయినటువంటి నెయ్యిని
లడ్డూలో వినియోగించలేదు అని చెప్పి ఓవైపు ప్రకటనలు చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏ రకంగా ప్రకటనలు చేస్తారు అన్నదే ప్రధానంగా సుప్రీం అడిగినటువంటి ప్రధానమైనటువంటి అంశం. దానికి సంబంధించే చాలా డీటెయిల్డ్గా చాలా క్రిటికల్గా ఈరోజు ధర్మాసనం ఈరోజు కౌంటర్ని అడగడం జరిగింది. టీటీడీ తరపున వాదనలు వినిపిస్తున్న సుధా లూథ్రాని ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ వ్యవహారం ఇక్కడితో సమస్యపోలేదు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ పూర్తి స్థాయిలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం కేసుని అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం ఈ కేసుకు సంబంధించి డీటెయిల్డ్ విచారణ జరుగుతుంది. ఆ సందర్భంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రతిపాదనలుగా కేవలం టీటీడీని మాత్రమే ఉంచుతుందా, లేక రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి ఎలాంటి చర్యలు ఇప్పటివరకు తీసుకుంది, తదుపరి విచారణ ఏ రకంగా జరపబోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ సిట్ విచారణ మొదలైంది కాబట్టి దానికి సంబంధించి కూడా కౌంటర్స్ దాఖలు చేయమంటుంది అనేది ఇప్పుడు ధర్మాసనం చెప్పాల్సి ఉంది. కానీ జరిగినటువంటి విచారణ ఈరోజు చాలా క్రిటికల్గా కోట్లాది మంది ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని నేరుగా సుప్రీం ధర్మాసనే ఇక్కడ ప్రశ్నలు సంధించింది అన్న విషయం మనం చాలా క్లియర్గా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సత్య.